ఏది అయినా రుచి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఇంతకీ ఆ భూములు ఎవరివి? ప్రభుత్వానివా, ప్రైవేట్వా? తెలంగాణలో 22A జాబితా అంశంలో ఇప్పుడు ఇదే గందరగోళం ఏర్పడింది. ఒకవైపు ప్రభుత్వం ప్రకటనలు, మరోవైపు ప్రతిపక్షాల విమర్శలు వెరసి ఈ విషయంలో ప్రజలకు సరికొత్త సమస్యలు వచ్చి పడుతున్నాయి. ఇంతకీ ఈ కొత్త మెలికల విషయంలో, ఈ 22A భూముల విషయంలో సర్కార్ ఏమంటుంది? తెలంగాణలో ఇప్పుడు 22A ల్యాండ్స్ హాట్ టాపిక్ గా మారాయి. ఈ అంశంలో ప్రజలకు సరికొత్త సమస్యలు తలెత్తుతున్నాయి. కలెక్టర్ల నుంచి ఎన్ఓసి తెచ్చుకుంటేనే రిజిస్ట్రేషన్ అంటూ స్లాట్ బుక్ చేసుకున్నాక చలానా కట్టిన తర్వాత రిజిస్ట్రార్లు మెలికలు పెడుతుండడం ఇబ్బందికరంగా మారింది. ఇదే విషయమై రెవెన్యూ అధికారులతో సమావేశమైన మంత్రి పొంగులేటి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ప్రైవేట్ భూమిని 22A కింద పెట్టినట్టుగా మొత్తం 757 అప్లికేషన్లు వచ్చాయన్న పొంగులేటి ఇదే అంశంపై అధికారులతో సుదీర్ఘంగా చర్చించామని చెప్పారు. ప్రజల భూములను ఎట్టి పరిస్థితుల్లో తీసుకోబోమన్న మంత్రి ప్రజలను ఇబ్బంది పెట్టాలనేది తమ ఉద్దేశం ఎంతమాత్రం కాదన్నారు. ఈ విషయంలో అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన మంత్రి న్యాయబద్ధమైన ఆస్తులకు త్వరలోనే క్లియరెన్స్ ఇస్తామని చెప్పారు. ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని భరోసానిచ్చారు. న్యాయంగా ఎవరైతే ఈ ప్రజలున్నారో ఈఎల్సీలో క్లియర్ అయిన వాళ్ళని ప్రొవిడెంట్ లిస్ట్ లో పడటం అనేది మిస్టేకే. దాన్ని కరెక్ట్ చేస్తున్నాం. గౌరవ సబ్ రిజిస్ట్రార్లు, ఎంఆర్ఓలు, మిగిలిన అధికారులకి చాలా క్లియర్ డైరెక్షన్స్ ఇచ్చాను. ఏదో బూచి చూపించి, ఏదో కారణం అని చెప్పి, ఏదో ఉందని చెప్పి ఎవరిని ఆఫీసుల చుట్టూ తిప్పుకునే పరిస్థితి రావద్దు. అటువంటి పరిస్థితి ఉంటే స్పాట్లోనే అటువంటి వారి మీద చాలా సివియర్ యాక్షన్ తీసుకోవటం జరుగుతుందని చెప్పాను. ఈ విషయంలో ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుపడుతోంది. మీడియాతో చిట్చాట్లో కీలక వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డగోలుగా భూములను నిషేధిత జాబితాలో పెడుతోందని ఆరోపించారు. సీఎం రేవంత్ ఇల్లు కూడా నిషేధిత జాబితాలోనే ఉందని చెప్పారు. అందుకే తొలగించండి అంటూ హడావిడి చేస్తున్నారని ఆరోపించారు. సీఎం పరిస్థితే అలా ఉంటే ప్రజల పరిస్థితి ఏంటని ప్రశ్నించిన హరీష్ భూములను బ్లాక్ లిస్ట్ నుంచి తీసేందుకు కమిషన్ అడుగుతున్నారని ఆరోపించారు. రెవెన్యూ శాఖలో ఏ పని జరగాలన్నా 30% కమిషన్ అడుగుతున్నారన్న హరీష్ నిషేధిత జాబితా భూములపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అయితే ఈ విషయంలో హరీష్ వ్యాఖ్యలను ఖండించారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. సీఎం రేవంత్ ఇల్లు నిషేధిత జాబితాలో పడితే అది తాను పెట్టించినట్టు కాదన్నారు. ఆన్లైన్ లో ఎంట్రీ చేయకపోవడం వల్లే పీఓబీలో పడ్డాయన్న మంత్రి త్వరలోనే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పారు. సేల్ చేసిన ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో సేల్ ట్రాన్సాక్షన్ అంతా ఆనాడు జరిగింది. యాజ్ పర్ జీవోలు, మెమోలు ప్రకారం జరిగిన తర్వాత ఆ జరిగిన సేల్ ట్రాన్సాక్షన్స్ ని ఆన్లైన్ లో ఇంపోర్ట్ చేసుకోలేదు. హార్డ్ కాపీ ద్వారా రిజిస్ట్రేషన్లు జరుపుకుంటా వస్తున్నాయి. ఆన్లైన్ వచ్చేసరికి వాటిని డిలీట్ చేయని కారణంగా, ప్రొవిడెంట్ లిస్ట్ లో ఆ పేర్లు డిలీట్ చేయని కారణంగా అవి కూడా మళ్ళీ ప్రొవిడెంట్ లిస్ట్ లోకి వచ్చిన మాట వాస్తవం. స్వయంగా మంత్రే క్లారిటీ ఇచ్చారు కాబట్టి ఈ 22A జాబితాకు సంబంధించి బాధితులకు ఇది భారీ ఊరటనే చెప్పాలి. మరి అధికారులు ఎలాంటి మెలకులు పెట్టకుండానే రిజిస్ట్రేషన్లు కొనసాగిస్తారా, మళ్ళీ ఏదైనా తిరకాసు పెడతారా అన్నదే ఇప్పుడు సస్పెన్స్ గా మారింది.